నమస్కారం అండి అందరికీ. నా పేరు పద్మావతి లింగాల. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో స్పెషల్గా ఫార్మర్స్కి హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వాక్కాయలు అనమాట. మీకు కనిపిస్తున్నాయా? వాక్కాయలు ఫెన్సింగ్ కింద వేసుకున్నాం అనమాట. ఇక్కడ ఒకటి చూసారా, గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలా ఫెన్సింగ్ అంతా కూడా వేసుకున్నాం అనమాట. ఈ పొలం వచ్చేసి మన గోమాతలకి గడ్డి కోసము ఈ పొలం అంతా యూజ్ చేస్తామన్నమాట. అక్కడక్కడ ఫ్రూట్స్ ఉంటాయి. అండ్ అలాగే ఫెన్సింగ్ అంతా కూడా వాక్కాయలు అనేది వేసుకున్నాం. ఈ వాక్కాయలు ఏంటంటే ఇప్పుడు జూలై ఆగస్ట్లో మనకి ఇన్కమ్ వస్తుందన్నమాట దీనివల్ల. అండ్ అలాగే వీటికి ముళ్ళు ఉంటాయి. ఒకసారి దగ్గరికి చూస్తున్నారా ఎంత పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయో. ఇప్పుడు ఇలా ఫెన్సింగ్ దగ్గర ఈ వాక్కాయ మొక్కలు వేయడం వల్ల అంత పెద్ద పెద్ద ముళ్ళు ఉండడం వల్ల మనకి బయట నుంచి అడవి పందులు అలా వస్తాయి కదా, మాకైతే ఇక్కడ ఉన్నాయి. సో వాటి నుంచి అండ్ అలాగే బయట నుంచి ఆవులు అవ్వచ్చు, గేదెలు అవ్వచ్చు, ఇలా వచ్చే వాటిని అన్నిటినీ కూడా రానివ్వకుండా కాపాడుతుంది అనమాట. ఆ ఫెన్సింగ్తో పాటు ఇవి వేసుకోవడం వల్ల కొంచెం వీటి దగ్గరికి కూడా అవి రావు, ఫెన్సింగ్ కూడా బాగుంటుంది. ఇవి ఏంటంటే మనకి చాలా ఇయర్స్ వరకు ఇలాగే ఉండిపోతే ఇంకా పెద్ద చెట్లు అవుతాయి. పెద్ద చెట్లు అయ్యి మనకి ఈల్డ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా గోమాతలకి గడ్డేసిన దగ్గర మేము ఫెన్సింగ్ లాగా వేసుకున్నాము. అండ్ అలాగే వెజిటేబుల్స్ ఉన్నాయి మనకి. వెజిటేబుల్స్ చిన్న 1 ఎకరంలో చేస్తాం అనమాట. అందులో కూడా మనము ఫెన్సింగ్ కింద ఈ వాక్కాయలు అనేవి వేసుకున్నాం. దీంతో పాటు పళ్ళ మొక్కలు ఉన్నాయి. మనము 5 లేయర్ ఫార్మింగ్ అని, ATM మోడల్ అని 1 ఎకరంన్నరలో మళ్ళీ అది కూడా చేస్తున్నాం. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కలుపుకుని అక్కడ కూడా ఈ కరుణ మొక్కలే మనము ఫెన్సింగ్ కింద వేసుకున్నాం అనమాట. నేను అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి గడ్డి ప్లేస్లో నాకైతే స్పెషల్గా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే ఇంకా డీటెయిల్గా దీని గురించి తెలుసుకుని ఇవి ఫెన్సింగ్ లాగా అనేది వేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా వచ్చి విజిట్ చేసి మీరు చూసి ఆ తర్వాత మీరు మొక్కలు అనేవి వేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం తినే ఆహారమే మనకి ఔషధం.